హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా చెప్తున్నాను అండ్ టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గదండి. మరి అది ఎలానో చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్ సేమియా వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఇంకొంచెం నెయ్యి వేసుకొని కిస్మిస్లను వేసుకొని వేయించుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకా వేరే ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 2 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. నేను 1 కప్పు సగ్గు బియ్యాన్ని 1 అవర్ ముందే నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న ఈ సగ్గు బియ్యాన్ని ఈ వాటర్లోకి వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ముందే నానబెట్టుకోవడం వల్ల మనకు సగ్గు బియ్యం అనేది తొందరగా ఉడుకుతుందండి. ఒక 70% ఉడికితే సరిపోతుంది. ½ లీటర్ పాలకి కొన్ని పాలు తగ్గించుకొని ఇప్పుడు ఇందులోకి పాలను పోసుకోవాలి. ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి. మనకి సేమియా ఎందుకు వేస్తున్నామంటే సొంతం సగ్గుబియ్యంతో చేస్తే కొందరికి నచ్చదండి. సగ్గుబియ్యం ఇలా జిగురు లాగా వస్తూ ఉంటుంది. సో ఇట్లా కొంచెం సేమియాని వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి మనకు ఈ సేమియాకి సరిపోను షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. షుగర్ అనేది నేను ఈ చిన్న గ్లాస్ తోటి 1 గ్లాసున్నర వేసుకున్నానండి. ఫస్ట్ గ్లాసుది అనేది స్కిప్ అయిపోయింది, అందుకే వీడియోలో లేదు. 1 గ్లాసున్నర వేసుకుంటే షుగర్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరొక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. కొంచెం ఎలాచి పౌడర్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. మనకు ఈ సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుందండి. ప్రాసెస్ మాత్రం సింపుల్. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చేది ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.